హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు నాలాంటి వికలాంగులకు 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ పైసలు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అంటే పింఛన్ పైసలు అనేది ఎప్పటి నుంచి కొత్తగా పెంచిన పింఛన్ పైసలు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి మనకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి అన్న. 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి అన్న. దయచేసి మీరు అనుకోవచ్చు, వీనికేంటి యూట్యూబ్లో డబ్బులు వస్తుంది, వీడు మళ్ళీ కూడా మన వాళ్ళందరినీ కూడా డొనేషన్స్ అయితే అడుగుతున్నాడు, సహాయం చేయండి అని అడుగుతున్నాడు అని అనుకోవచ్చు అన్న. మన ఛానల్ ఒకసారి మీరు వెరిఫై చేయండి. వ్యూస్ 2,000 3,000 తప్ప మనకు ఎటువంటి ఎక్కువ వ్యూస్ అయితే లేవు. ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే అందులో మనకు వచ్చే యాడ్స్ని బట్టి మనకు డబ్బులు వస్తాయన్న. అంతేకాని ఊరికైనా యూట్యూబ్లో నుంచి డబ్బులు రావు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అడుగుతున్నానంటే అదే చెప్తారు పెద్దవారు సామెత, అడగందే అమ్మాయినా పెట్టదని. అలా అడుగుతున్నాను కాబట్టే మీరు సహాయం చేయండి అన్న, ముందుకు రండి మనకు. కాబట్టి నాకు ఎటువంటి ఆధారము లేదన్న ప్రస్తుతానికి, కాబట్టి మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీకు తోచినంత కొంచెం పెద్ద సహాయంగానే చేయండి అన్న. నేను ఒక ప్లాస్టిక్ హ్యాండ్ అనేది వేసుకుని ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరింత మంది సహాయపడగలరని మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ద్వారా ఈ లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాతవారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక అంతేకాకుండా ఇలాంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్న. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మనం ప్రతిసారి చెప్పుకున్నట్లుగానే ఉందన్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే లేవు. మనకు అన్ని పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి అయితే ఉంది, కానీ ఇక్కడ చూస్తే మన దగ్గర పైసలు అయితే లేవు. పైసలు లేవు కాబట్టి అన్ని పథకాలు కూడా కొంచెం లేటుగా మొదలవుతాయి. దానికి సంబంధించి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి రుణమాఫీ అయితే నడుస్తుంది. అంటే అలా రైతులు ఎవరైతే ఉన్నారో మనకు అన్నం పెట్టేది రైతన్న కాబట్టి రైతన్నలు ఎవరైతే 2,00,000 రూపాయల వరకు కూడా క్రాప్ లోన్లు తీసుకుని వారు బ్యాంకులకు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మొదటి విడతగా ₹1,00,000 అయితే జమ అవుతున్నాయి పైసలు. ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని, ఈ రుణమాఫీ ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా మనకు ఏవైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా మనకు చేయూత పింఛన్ల కింద మనకు గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల కింద 2,000 రూపాయలు, వృద్ధులు వితంతువులకైతే 2,000 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగులకైతే మనకు 4,000 రూపాయలు అయితే ఇస్తూ ఉందన్నమాట. ఇక సాయాన్ని పెంచుతూ కూడా మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక వృద్ధులు వితంతువులకైతే 4,000 రూపాయలు ఇస్తామని, వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే గతంలో ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నవారు, అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పైసలు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇప్పటికే మనకు ఎన్నో రకాలుగా మనకు పైసలు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు చేసినా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఈ పథకాల డబ్బులను అయితే వేయలేకపోయారు. ఇక ఎట్టకేలకు మనకు ఈ ఆగస్టు నెల నుంచి కూడా వేస్తామని చెబుతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.
వచ్చే నెల నుంచి కూడా మీకు అందరికీ కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి మనకు చేయూత పెన్షన్ల కింద ఒక్కొక్కరికి కూడా 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులకు 6,000 రూపాయలు, దాదాపు 25 నుంచి 26 కేటగిరీల పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి. వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి ఆ విధంగా పెంచిన పెన్షన్లు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక అంతేకాకుండా మనకు జిల్లాల వారీగా లిస్టులు కూడా విడుదల చేయబోతున్నారు. కొత్త లిస్టులు అంటే కొత్తగా చేయూత పింఛన్కు ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు కదా. ఈ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. కాబట్టి లిస్టులు అనేది విడుదల చేస్తారు జిల్లాల వారీగా వచ్చే వారం నుంచి. తర్వాత మీకు పైసలు అయితే జమ అవుతాయి. జిల్లాల వారీగా లిస్టులు అనేది విడుదల చేసి ఆ లిస్టులో ఉన్న వారందరికీ కూడా మనకు చేయూత పింఛన్ల కింద పెంచినటువంటి పింఛన్లు అయితే మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఇప్పుడు కూడా ఆ చేయూత పింఛన్కి అయితే అంటే గతంలో ఆసరా పింఛన్లు, ఇప్పుడు చేయూత పింఛన్లు, ఈ చేయూత పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసుకుని మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పింఛన్ అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని పింఛన్ అయితే తీసుకోండి. ఇక దీంతో పాటు కూడా మరెన్నో పథకాలు అయితే తీసుకురాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలను అయితే ప్రకటించడం జరిగింది. అంటే కరెంటు బిల్లు కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ ఇవి మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేశారు. ఇక నిన్నటి రోజున మనకు రుణమాఫీ విడుదల చేశారు. ఇక వచ్చే నెలలో మనకు ఈ చేయూత పింఛన్లు, ఎందుకంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరూ కూడా ఈ పింఛన్ మీద ఆధారపడి ఉంటారు. నాలాంటి వికలాంగులు అయితే పింఛన్ పైసలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటాం. కాబట్టి తప్పకుండా ఈ పింఛన్ పథకానికి సంబంధించి పైసలు అయితే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారనమాట. ఇక పైసలు అనేది జమ చేస్తున్నారు. ఇక ఈ పైసలు అనేది జమ అయిన వెంటనే కూడా మనకు వచ్చే నెలలోనే ఈ యొక్క చేయూత పింఛన్లు అయితే విడుదలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చేయూత పైసలు అయితే జమ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇది చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి ఏ అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.